దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఇదిగో ఆయన సన్నిధిలో గడుపుతూ వస్తున్నారన్న విషయాన్ని నేను గ్రహించేంతగానో సంతోషిస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు స్వీకరిస్తూ మార్నింగ్ మీరు దేవుని సన్నిధిలో గడుపుతూ ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు దీన్ని ఎందుకు విశ్వసించి దీన్ని స్వతంత్రించుకున్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ దినాన నా అంశం ఏంటి అని అంటే, నేను దేని గురించి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటే, దేవుని వాక్కుకు ఉన్న శక్తి ఏంటి, దేవుని వాక్కుకు దేవుని మాటకు ఉన్న శక్తి ఏంటి, ఆయన మాట పలకగా మన జీవితంలో ఏ అద్భుత కార్యాలు జరుగుతాయి, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరగడానికి కలిగిన అవకాశం ఉందో ఈ దినాన మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండము, ఆ గ్రంథాన్ని మనం చదివినట్లయితే అందులో మొదటి అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని ఉంటుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చూడండి, ఆయన వెలుగు కావాలని వెలుగు కమ్మని పలికాడంతే. ఆ వెలుగు కమ్మని పలకగానే అక్కడ చీకటి అంతా తొలగిపోయి వెలుగు కలిగెను. దేవుడు సూర్యుడిని కలగమని పలకగా సూర్యుడు ఉద్భవించాడు. ఆయన వాక్కుకున్నటువంటి పవర్ అలాంటిది, ఆయన వాక్కుకున్నటువంటి శక్తి అలాంటిది. బైబిల్ గ్రంథం అంతట్లో దేవుడు వాక్కును రిలీజ్ చేశాడు అని అంటే అది కార్యం చేయకుండా వెనక్కి తిరిగి రాలేదు. లాజరు చనిపోయి ఉన్నప్పుడు యేసు ప్రభువారు లాజరు చనిపోయి అప్పుడే 4 రోజులైంది. అప్పటికి అంటే పరిస్థితి అప్పటికి మారిపోయి ఉండాలి లాజరు బాడీ. కానీ దేవుడు అక్కడ నిలుచొని లాజరు బయటికి రమ్మని పిలిచాడు. ప్రేత వస్త్రములతో లాజరు బయటకు వచ్చాడు. మనం గమనించినట్లయితే లేచి బయటికి రా అని అంటే అక్కడ మిగిలిన శవాలు కూడా ఉన్నాయి, అవి కూడా లేచి వచ్చుండొచ్చు. కానీ పర్టికులర్గా లాజర్ అని పేరు పెట్టి పిలిచాడు. లాజర్ లేచి బయటకు వచ్చాడు. యాయిరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు వారు వెళ్ళి తల్లి తాకుమే, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు. ఆయన వాక్కుకు ఉన్నటువంటి పవర్, ఆయన వాక్కుకు ఉన్నటువంటి శక్తి అలాంటిదే. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనేక సందర్భాల్లో దేవుని దగ్గర విశ్వసించి ప్రార్థించుంటావు, దేవుని దగ్గర మొర్రపెట్టుంటావు. కానీ ఆయన వాక్కు రిలీజ్ చేసేంతవరకు ఎదురు చూసావా? మన జీవితంలో అద్భుత కార్యం జరగాలని అంటే, ఆశ్చర్య కార్యం జరగాలంటే మనము దేవుణ్ణి కదిలించే వారుగా మారాలి. ఆయన కదిలి వాక్కుని రిలీజ్ చేశాడే అనుకోండి, జీవితంలో ఉన్నటువంటి సకల విధమైన పరిస్థితులకి ఫుల్ స్టాప్ చేస్తుంది మనకు. దేవుడు ఎక్కడైనా బైబిల్లో చూడండి, వాళ్ళ విశ్వాసానికి తగినట్టుగా వాక్కుని రిలీజ్ చేశాడు. గుడ్డివాడు వచ్చాడు, ఏం కావాలి నీకు అని అయ్యా, నేను చూపు పొందినట్టుగా నాకు దృష్టిని అనుగ్రహించు అని. నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక అని అన్నాడు. అంతే, వాడి కళ్ళు వచ్చేసినాయి. ఈ దినాన చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు. కానీ ఆయన వాక్కు రిలీజ్ చేసేంత వరకు, ఆయన మాట ఇచ్చేంత వరకు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా పోయేవాడు కాదండి. ఆయన ఒక వాక్కుని రిలీజ్ చేస్తే అది కార్యము చేయకుండా నిరర్ధకముగా వెనక్కి తిరిగి రాదు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతకాలం నుంచి ప్రార్థిస్తున్నావు, ఎంతకాలం నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నావు అన్నది కాదు, కానీ దేవుణ్ణి కదిలించేటువంటి మనస్తత్వం నీలో ఉందా? దేవుణ్ణి కదిలించాలంటే నీ నోరు తక్కువ మాట్లాడాలి, నీ కళ్ళు ఎక్కువ మాట్లాడాలి.
ఎందుకు 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 ఏడిస్తేనే కదులుతాడా దేవుడు, ఏడిస్తేనే వింటాడని అంటే, నీ శ్రమ, నీ అంతరంగంలో నుంచి వచ్చినటువంటి నీ కన్నీరు, నీవు చేసినటువంటి అతిక్రమముల్ని తుడిచివేసి ఆయన ముఖము నీకు తేటగా కనిపించేలాగా, ఆయన స్వరము నీకు తేటగా వినిపించేలాగా నీకు ఆయనకి మధ్య ఉన్న అడ్డుగోడలన్నిటినీ తొలగిస్తాయి. కన్నీటి ప్రార్థనకున్న విలువ హాగరు బిడ్డను కాపాడింది. కన్నీటి ప్రార్థనకున్న విలువ గొడ్రాలైన హన్నాకి, ప్రవక్తలని, రాజులను అభిషేకించేటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలుని బయటకు తీసుకొచ్చేటట్లు చేసింది హన్నా నుండి. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కన్నీటి ప్రార్థనే దేవుణ్ణి కదిలిస్తుంది. దేవుడు వాక్కు రిలీజ్ చేయాలి అంటే నువ్వు విశ్వాస యాత్రలో కన్నీటి ప్రార్థనను కూడా ఒక పాత్రగా ఉపయోగించుకోవాలి. దేవుని వాక్కుకున్నటువంటి శక్తి అలాంటిదండి. పలికాడంతే భూమి ఆకాశములను చూచి, వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. చూడండి, ఆయన మళ్ళీ మాట్లాడడం ఆపేసిన తర్వాత అన్నీ ఆగిపోయినాయి పనులు చేయడం. ఆయన ఎప్పుడైతే పలికాడో అప్పుడు ఆ పని జరిగింది. అక్కడ ఆయన వాక్కు రిలీజ్ చేయడం ఆపేసినప్పుడు అన్నీ ఆగిపోయినాయి, ఏం జరగలేదు సృష్టిలో. ఆయనకి మంచిగా అనిపించినంత వరకు వాక్కు రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఈ దినాన నీ జీవితంలో ఉన్న చెడ్డబాటుని చూచి మంచిగా ఆయన ఒక వాక్కు పలకాలి అంటే నువ్వు ఆయన్ని కదిలించే రకంగా మారాలి. నువ్వు ఆయన్ని కదిలించేవాడిగా, నువ్వు ఆయన కదిలించే దానిగా మారాలి. ఆయన హృదయం కదిలి ఆయన నీ వైపు చూసేటట్టు రోజు 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 ఆయన్ని కదిలించాలి. గుర్తు చేస్తుండాలి, ప్రభువా 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 ప్రభువా. నీ పరిస్థితుల నిమిత్తమై ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని నువ్వు బ్రతుకున్న దానికి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో అనుమతించినటువంటి శ్రమలను బట్టి నిన్ను విశ్వాసయాత్రలో గుండా నడిపిస్తూ నీ వైపు చూస్తూ నిన్ను విడవకుండా ఉన్నాడన్న విషయాన్ని బట్టి నువ్వు ఆయన స్తుతించాలి. ఈ దినాన నువ్వు దేని నిమిత్తమైతే నలిగిపోతున్నావో ప్రియ సహోదరి, సహోదరుడా, మనం పాట ఒకటే పాడడం కాదు. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యాని చాలామంది పాడతారు. పాటలు పాడడం కాదండి, చక్కగా పాటలు పాడడం కాదు, మన హృదయ అంతరంగములో నుంచి ఆ కోరిక, ఆ తృష్ణ అనేది ఉండాలి. ప్రభు మనతో మాట్లాడాలి, ప్రభు మనల్ని దర్శించాలి, ప్రభు మన జీవితాలను మార్చాలి అని. నిమిషం పట్టది నేను ఆశీర్వదించడానికి, నేను ఉన్నత స్థాయిలో ఉంచడానికి. మన దరిద్రంలో, శాపంలో, అప్పుల బాధల్లో బతకడానికి కదా దేవుడు మనల్ని చేసింది. మనం ఆశీర్వాదాలకు కర్తలగుటకి పిలువబడ్డాం. మన చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉండాలని, కానీ చాచే చెయ్యిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మన సొంత ఐడియాల వల్ల మనం చేసుకుంటూ తప్పిదముల వల్ల ఈ దినాన కష్టాన్ని అనుభవిస్తున్నాం. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదండి. మనుషుడు ఏది విత్తాడో అదే కోస్తాడు. దేవుడు నిన్ను ఒక స్వరూపం లెక్కన, ఆయన రూపం లెక్కన చేసుకున్నాడు. మనం మన అవయవాలను చెడగొట్టుకునేటట్లుగా దుర్వ్యసనాలు లోను చేసుకుని, మనం అలవాటు చేసుకుని వాటిని పాడు చేసుకుంటాం. తిరిగి దేవుడిని అడుగుతాం, నన్ను స్వస్థపరచు ప్రభువా అని. మనం చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడో. కాబట్టి ఆయన్ని కదిలించేవారుగా మనం మారాలి. మన ప్రార్థన మారాలి, మన ఉపవాసం మారాలి, దేవుని సన్నిధిలో మనం గడిపే విధానం మారాలి, ఆయనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మారాలి. అప్పుడే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా ఒక వాక్కును రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయనని కదిలించే ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఉన్నత స్థాయిలో నిన్ను ఉంచుతాడు. అందరంత ఎత్తుకు నిన్ను ఆయన లేపుతాడు. అటువంటి ప్రార్థన, విశ్వాసం నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన వాక్కు రిలీజ్ చేసేంత వరకు మన ఓపికతో కనిపెట్టుకునే శక్తిని ప్రభువే మనకు అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాల వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని కాచి దాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమందు యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో,
బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కలుగుతున్నటువంటి సకల విధమైనటువంటి పరిస్థితుల నుంచి, ప్రభానైనా అపాయకరమైనటువంటి స్థితిగతుల నుంచి విడుదలను అనుగ్రహించండి. యేసు నామంలో ఆ బిడ్డలకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను కొట్టివేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డల పాపాలను క్షమించి ఆ బిడ్డల పక్షాన్ని ఒక ప్రభానైనా వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి పరిపూర్ణ ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభానైనా ఇది ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన్ని వాగ్దానాన్ని వింటున్నారో ప్రభానైనా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయత్తపరిచి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ కృపతోనూ ఆ బిడ్డల్ని తృప్తిపరిచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. వారు ఇచ్చే చేయగానే ఉండాలి, కానీ చాచే చేయగా ఉండకూడదు ప్రభువా. ఇదిగా ప్రభుని ఎంతమంది బిడ్డలైతే ప్రభుని విదేశీయానానికి వెళ్ళాలని చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బిడ్డలకు కావాల్సినటువంటి సకల విధమైన సౌకర్యాలు ప్రభునైనా నీవు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాస్తున్నారో, జ్ఞానం తక్కువగా ఉన్న బిడ్డలు ప్రభునైనా నన్ను అడిగి జ్ఞానం పొందుకుండా నేను సెలవిచ్చిన రీతిని బట్టి బిడ్డలందరూ పరీక్షలు రాస్తుండగా ప్రభువా బిడ్డల చేతి పట్టుకుని నీవే పరీక్షలు రాయించి ఉన్నత స్థాయిలో మంచి మార్కులు వచ్చి ఘనముగా ప్రభువా బిడ్డలకి కీర్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కటి ప్రభువైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహం జరిగినట్లుగా ప్రభువైనా నీవే కార్యాలు జరిగించండి. విడిపోయిన భార్యాభర్తల మధ్య సమాధానం అనుగ్రహించండి. కుటుంబాలకు కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువైనా ఈ దినాన ప్రభువైన అనారోగ్య పరిస్థితుల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, నానా రకమైనటువంటి శ్రమల్లో నుండి బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారు. ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థాయిలో నుంచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగులు ఏమైతే బాధపడుతున్నారో ప్రభు అందరికీ ఉద్యోగాలను అనుగ్రహించడం నీ చిత్తం అయితే ప్రభువైనా ఉన్నత స్థాయిలో బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రీస్తు పరిచయని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే బలపడి ప్రభువైనా ఈ వాక్యాన్ని అనేక మందితో షేర్ చేసి ప్రభువైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఆ బిడ్డల కుటుంబాల మీద కూడా ఆశీర్వాదాలు వచ్చునుగాక. మరి అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభుని ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో ప్రభు వారి జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దిన దీవులతో ప్రతి ఒక్కరిని నడిపించండి. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు మెండుగా వచ్చునుగాక. మరి ఎంతమంది అయితే ప్రభువైన బిడ్డల ప్రభువైన విదేశాల్లో ఉండి ప్రభువైన మా ప్రియ బిడ్డలు వాగ్దానాన్ని వింటున్నారు. ఆ బిడ్డల కుటుంబాలను బట్టి కూడా నీకే ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. ఆ బిడ్డల్ని ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఆ ప్రభు వృద్ధాప్యలో ఉన్న వారి కోసం ప్రభువైన విధవరాళ్ళ కోసం ప్రార్థిస్తుండగా వారి పక్షాన్ని నీవే వ్యాజ్యమాడి నడిపించి బలపరిచి స్థిరపరిచి కాపాడమని అయ్యా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక చిన్న ప్రకటన ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇటీవల కాలంలో నేను ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఆ బిడ్డ నాకు మొదట్లో ఫోన్ చేసినప్పుడు ఆ బిడ్డ పరిస్థితి చాలా దయనీయంగా ఉండింది. అంటే ఉద్యోగం లేదు, భయంకరమైనటువంటి అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. మరి నిన్నటి దినాన్ని నాకు ఫోన్ చేసి ఆ బిడ్డకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఆ బిడ్డకి తగినటువంటి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఆ బిడ్డకు ఉద్యోగాన్ని అనుగ్రహించిన తర్వాత దేవుని మనసు దేవుని కృప అతన్ని ప్రేరేపించి నిన్నటి దినాన్ని అతను నాకు ఫోన్ చేశాను. ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉందన్నా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు అని అన్నప్పుడు నేను సంతోషపడి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ అన్నమాట, ప్రతి నెల నా శాలరీలో కొంత అమౌంట్ నేను మీకు పంపిస్తాను, రోడ్డు పక్కన ఎవరైతే తిండి లేక అలమటిస్తుంటారో వాడికి భోజనం ఏర్పాటు చేసి పెట్టండి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా ఇది కదండి యేసయ్య మనసు. మనం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంటాం, ఎంతగానో దీవింపబడుతుంటాం. మన ప్రార్థన అవసరత నిమిత్తమై ఒక పాస్టర్ గారి దగ్గరికి ఎన్నోసార్లు మనం వెళ్తుంటాం. అంటే నా దగ్గరికి మీరు వస్తున్నారని కాదు, అనేక మంది దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీ సంఘ కాపరులకి ఇది మీ జీవితంలో అద్భుత కార్యం జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యం జరిగినప్పుడు, దేవుడు ప్రార్థనల వల్ల మీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మీరు ఆ ప్రేమని ఇతరులకు పంచగలగాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. అది క్రీస్తు మనసు. మరి ఆ బిడ్డకి దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా ఆ బిడ్డ పంపించినటువంటి అమౌంట్ని నేను నమ్మకంగా సేవలో వాడుతానని మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు కూడా తెలియజేసేది, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించినట్లయితే అది ఖచ్చితంగా మీరు సాక్ష్యం రూపంలో అయినా మాతో పంచుకొని తద్వారా దేవుని స్తుతించి ఘనపరిచి ఆయనని కీర్తించడం వల్ల ఇంకా మన జీవితంలో మనము దేవునికి దగ్గరగా బ్రతకగలిగిన వారం అవుతాం.
కాబట్టి ఈ విషయాలంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో ఏ కార్యం చేసినా మీరు దాన్ని మాతో పంచుకోవచ్చు. మీరు వాటన్నిటిని మాకు షేర్ చేసినట్లు యూట్యూబ్లో మేము మరలా తిరిగి వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.